డాక్టర్స్ కావచ్చు, లేదా మిగతా సెక్టర్స్ కావచ్చు, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఒక కీలకంగా తీసుకొచ్చి వాళ్ళు చేస్తున్నారు. చాలామందికి చెప్తున్నారు. నిజంగా రిజల్ట్ ఉందండి అదేమన్నా? డెఫినెట్గా ఉంటుందండి. ఓకే. సో ఫాస్టింగ్ అనేది ఇఫ్ యు టేక్ ఎనీ రిలీజియన్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఫాస్టింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ దట్ రిలీజన్. మీరు హిందూయిజంలో కానీ, ఇస్లాంలో కానీ, క్రిస్టియానిటీలో కానీ, బుద్ధిజంలో కానీ, జైనిజంలో కానీ, యూ టేక్ ఎనీ రిలీజన్, ఫాస్టింగ్ ఈజ్ పార్ట్. మనం దాన్ని డైల్యూట్ చేసాం. ఫ్రూట్స్ తింటాం, బ్రేక్ఫాస్ట్ తింటాం, ఏది దోశలు తింటాం, ఉప్మాలు తింటాం అని వీ డైల్యూటెడ్ ఇట్. ఫాస్టింగ్ అంటే యూ షుడ్ బీ జస్ట్ ఆన్ నో క్యాలరీ. నో క్యాలరీ అంటే అది ఫాస్టింగ్. అండ్ ఎనీ ఫాస్టింగ్ స్టార్ట్స్ ఓన్లీ ఆఫ్టర్ 12 hours ఆఫ్ యువర్ లాస్ట్ మీల్. 12 hours దాటితేనే, మీ లాస్ట్ మీల్ తర్వాత 12 hours తర్వాతనే మీ యాక్చువల్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్టార్ట్. అంటిల్ 12 hours దెర్ ఈజ్ నో ఫాస్టింగ్. ఇట్ ఈస్ నాట్, మీరు ఒక మీల్ 8కి తిని మళ్ళీ 8 లోపల తిన్నారంటే ఫాస్టింగ్ చేసినట్టు కాదు. అండ్ ఫాస్టింగ్లో థింగ్ ఏంటంటే, వన్స్ యూ స్టార్ట్ ఫాస్టింగ్ మీ ఇంటేక్ తగ్గుతుంది. నెంబర్ 1 అంటే కంటిన్యూస్గా మీరు ఫాస్టింగ్ చేస్తుంటే యువర్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్, ద ఓవరాల్ ఫుడ్ ఇంటేక్ ఆర్ క్యాలరీ ఇంటేక్ విల్ కమ్ డౌన్. దట్స్ నెంబర్ 1. ఫాస్టింగ్ వల్ల దెర్ ఆర్ లాట్ ఆఫ్ సైకిల్స్. ఎందుకంటే కంటిన్యూస్ మనం ఫీడ్ చేస్తున్నాం అనుకోండి, షుగర్స్ ఇట్లాంటివి, ఈ షుగర్స్ ఆర్ ద వన్ విచ్ కీప్ మన లోపల కణాన్ని అలైవ్గా పెడుతుంది అనమాట. ద కంటిన్యూస్గా షుగర్ మీరు ఫీడ్ చేస్తూ ఉంటే ఆ సెల్ సైకిల్ పెరుగుతూ పోతుంది. ఎప్పుడైతే సెల్ సైకిల్ పెరుగుతుందో దట్ ఈస్ ప్రోన్ ఫర్ మ్యుటేషన్స్ అండ్ క్యాన్సర్ గివింగ్ థింగ్. సో ఫాస్టింగ్ చేసిన దానివల్ల ఏంటంటే షుగర్ తగ్గిపోతుంది బాడీలో, ఆ సెల్ అపోప్టోసిస్ అంటే చనిపోయేదానికి హెల్ప్ అవుతుంది. మ్యాండేట్లీ ఈ సైకిల్ నడుస్తూనే ఉంటుంది బాడీలో. ఈ ప్రాపర్గా నడవాలంటే ఫాస్టింగ్ విల్ హెల్ప్ ఇట్. సో ఇట్ హెల్ప్స్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్. ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ వెయిట్ లాస్, ఇట్ హెల్ప్స్ ఇన్ మెటబాలిక్ సిండ్రోమ్, ఇట్ హెల్ప్స్ ఇన్ క్యాన్సర్ ప్రివెన్షన్. సో ఫాస్టింగ్ మ్యాండేటరీ చేయాలి, డిపెండింగ్ ఆన్ యువర్ ఫీజిబిలిటీ. వీక్లీ వన్సా, వీక్లీ ట్వైసా, మంత్లీ ట్వైసా, దట్ వీ నీడ్ టు. మనకి చాలా వరకు ఆకలితో ఉంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్తుంటారు. అన్నీ ఎక్స్ట్రీమ్లీ మిత్స్ మనకి. అది దిస్ ఇస్ వాట్ ఫుడ్ ఇండస్ట్రీ మనలో ఫీడ్ చేసిన మిస్కాన్సెప్ట్స్ ఇవన్నీ.